నిరీక్షణ చేస్తారు. దైవజనులు నిరీక్షణ చేస్తారు. జాయింట్ పాస్టర్ గారు ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మా ప్రియులు ప్రసాదాన్ని పెంచిన ఆరోగ్యం, ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అద్భుతమైన నీ సేవ చేయడానికి, నీ పరిచయలో నమ్మకంగా ఉండడానికి, నిలబడడానికి ఎంతవరకు నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం. ఎన్నో మినిస్ట్రీస్లో ఎంతో మంది సేవలో కుమారుని ఆశీర్వాదానికి పాత్రుడిగా నిలబడినందుకు నీకు స్తోత్రం తండ్రి. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రీతిగా ఈ కార్యాన్ని, చివరి కార్యాన్ని మహిమకరంగా, ఉత్సాహపద కార్యాన్ని ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మాకెన్నో విషయాలు నేర్పించేవాడు, ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచేవాడు, వాక్యము ద్వారా ఎన్నో విషయాలు తన బైబిల్ ఓపెన్ చేస్తే ఇలా జీవించాలి, మీరు ఇలా సేవ చేయాలి, రేగాటానికి మాత్రం మీరు పరిచర్య చేయాలని మమ్మల్ని ఎన్నో విషయాలు మీ సేవకుడు మాకు నేర్పించారు తండ్రి. ఆ సేవకుడు కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. అనేక మీరు దీవెనకరంగా మీరు మార్చినందుకే నీకు స్తోత్రం. ఈ రీతిగా తన చివరి దశలో ఏ మాన్యువల్ మినిస్ట్రీస్లో దర్శనం ఇర్మియా ద్వారా, జోతక ద్వారా సేవకుడిని ప్రేమించి ఆ సాక్ష్యాలు మేము విడుకుంటా వస్తున్నాం తండ్రి. ఎంతో ఆశీర్వాదకరంగా మీరు మార్చి ప్రభువా ఒక అద్భుతమైన మరణాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారు చూపిన ప్రేమను బట్టి ఇంకా వారి పరిచర్య నానాటికి అభివృద్ధి చెందునుగా కృప చూపించి మీరు సహాయం చేయండి. ఈ కార్యాలన్నీ క్రమముగాను, మర్యాదగాను, ఆశీర్వాదకరంగా జరిగించి సహాయం చేయండి. కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. నిరీక్షణ ప్రార్థన చేస్తారు. నిరీక్షణ. ప్రేమాస్వరూపి, అత్యంత తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, సాయం దేవుడు, ఏ యోగ్యత లేనటువంటి మమ్మల్ని అందరినీ ప్రేమించి రక్షించుకున్నాడు. ఈ ఘనమైన సేవకు పిలిచాడు. ఈ దాసుడైన శిలువ ప్రసాదంలో కూడా తండ్రి గత కాలాలంతా మీ కృపలో భద్రపరుచుకొని క్షేమాన్నించి మీ కంచెల్లో వాడుకుంటూ వచ్చారు. అందుకొరకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నా తండ్రి ఎన్నో చక్కని గీతాలు పాడి మిమ్మల్ని మహిమపరిచిన ఈ దాసులనైనా వైరాగ్యంగా, భక్తి కొరకు వైరాగ్యంగా జీవించినటువంటి మీ దాసులనైనా తండ్రి మంచి పోరాటం పోరాడారు, పరుగులు కడగొట్టించుకున్నారు తండ్రి. మీ యొద్దకు విశ్వాసాన్ని కాపాడుకొని మీ యొద్దకు చేర్చబడ్డారనైనా అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒక రోజున ఈ మాదిరిగానే ఈ యాత్రలో మీ యొద్దకు చేరవలసిన వారిగా ఉంటున్నాం. నిలిచి ఉన్న మేమందరం కూడా మా భక్తిని మేము కాపాడుకున్నటకు, ఆ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నటకు మీ కృపను దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాం తండ్రి. ముందుగా మీ దాసులు పిలుచుకున్నారు, అందుకొరకు స్తోత్రాలు. మరొక రోజు మేము చూస్తామని ఆ గొప్ప నిరీక్షణతో ఈ ఆత్మీయ యాత్రలో ధైర్యంగా ముందుకు సాగి కృప దయచేయండి తండ్రి. సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. ఇక ముందున్న కార్యమంతటిని కూడా మీ మహిమ కొరకే ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒకరి పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మంచిది. వేడని ఆశీర్వాదం ఇస్తారు. వారి ఆశీర్వాదంతో మనం బయలుదేరాలి. సృష్టి కృప, తండ్రి దేవుడి ప్రేమ, పరిశుద్ధ సహవాసం ఈ కార్యక్రమానికి సర్వలోకంలో పురుషుని సదాకాలానికి కృపతోడే నడిపించిన కాక. మంచిది, బయలుదేరదాం. లైవ్ చూస్తున్న బిడ్డలు ఎవరైనా మీరు భూస్థాపన ఆరాధనకు రావాలని ఆశ పెడితే ఎస్ గణిమేశ్వరి